హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ప్రోటీన్ రైస్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టేస్టీ ప్రోటీన్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ బాదం, 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ పల్లీలు వేసి అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 నిమిషాల పాటు అయితే అంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వేస్తే కొబ్బరి అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలండి. తర్వాత ఇందులోనికి 1 స్పూన్ దాకా నువ్వులు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి, చల్లారబెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ ఫ్రై చేసుకున్న నట్స్ అన్నీ వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ చాలా యూజ్ అవుతుందండి మనకైతే. ఉప్మాలకైనా చికెన్ కర్రీ చేసుకున్నప్పుడైనా చాలా యూజ్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని పౌడర్ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనికైతే పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇందులోనికి 1 స్పూన్ దాకా పల్లీలు, అలాగే 1 స్పూన్ దాకా జీడిపప్పు వేసుకొని సిమ్లోనే ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అయితే వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇందులోనికి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. అప్పుడే కుక్ చేసుకున్నా లేదా నైట్ మిగిలిన అన్నమైనా వేసుకోవచ్చండి. వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి రుచికి సరిపడ ఉప్పు, అలాగే కారం వేసుకోవాలండి. కొద్దిగా గరం మసాలా, అలాగే 1 స్పూన్ దాకా మిరియాల పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని మసాలా రైస్కు బాగా పట్టేలాగైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ప్రోటీన్ పౌడర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా పుదీనా కొత్తిమీర ఉంటే అవి కూడా వేసుకోండి. నేను కొంచెం పుదీనా కొత్తిమీర మిక్స్ చేసి వేసుకున్నాను. వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలండి. పౌడర్ మొత్తం రైస్కి పట్టాలి కదా, ఆ విధంగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు అయితే సిమ్లో ఉంచుకోవాలండి. 3 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకు ప్రోటీన్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రోటీన్ రైస్ రెడీ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లల లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.